సరేనండి, మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. చక్కగా మరి నిన్నటి దినము నుంచి దైవదాసులు నవీన్ అన్న గారు మన మధ్యలో ఉండి చక్కటి విషయాలను నిన్నటి రోజు నుంచి మనకు బోధిస్తున్నారు. ఈ రోజు మన సంఘంలో మరి మంచి సందేశాన్ని అందించడానికి దైవదాసులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒకసారి దైవదాసునికి గట్టిగా మన చెప్పడంతో స్వాగతిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనం అన్ని రీతిగా మనం బలపడాలి, స్థిరపడాలి, వాక్యం పట్ల మన జీవితాలు చక్కగా ఉండాలి అని చక్కటి విషయాలు మరి దైవదాసులు మనకు బోధిస్తుండగా చక్కగా మనం విని గ్రహించాలనే ప్రభుపేట మనం చేస్తూ ఈ సమయం అనగానే అందరు జాగ్రత్త అయినండి. ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడా మా కన్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీ కృతజ్ఞత తెలుస్తున్నాం తండ్రి. మీ మాటలు ఆలోచించడానికి దువాంటి ప్రాంతంలో మేమందరం చిన్న మందగా ఇక్కడ చేరి ఉన్నాం నాన్న. మీ పరిశుద్ధ దినంలో మీ మాటలు ధ్యానిస్తూ ఆరాధనలో పాల్గొన చేరి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ దీవించండి. వారికి రావాల్సిన పరిసంబంధమైన దీవులతో వడ్డీలింప చేయండి ప్రార్థిస్తున్నాను. చదువు మీ దేవదాసుని నన్ను కూడా క్షేమముగా కడప నుండి ఇక్కడికి నడిపించి మీ పిల్లలందరితో కలిసి మీ మాటలు పంచుకోగలిగే భాగ్యం, ఆనందించగలిగే భాగ్యం నాకు అనుగ్రహించినది మీ కృతజ్ఞత ఆకృతి చెల్లిస్తున్నాను. చెప్పనైన నాతో నీ తోడించండి, వింటున్న మా అందరితో మీ తోడించండి. విని ఆలోచించి దాని ప్రకారంగా నడవగలిగే మంచి మనస్సును మా అందరికీ ప్రసాదించు కోరుతూ తండ్రి, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని కేవలము నన్ను మీ నోటి గూరగాను సాధనముగాను మాత్రమే వాడుతాను. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. చేరొచ్చిన దేవతలైన అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట శుభాగమనములు తెలియవస్తున్న అందరికీ నా వందనాలు. నన్ను ఈ యొక్క ప్రాంతానికి ఆహ్వానించినటువంటి, ప్రేమించి మరి ఆహ్వానించినటువంటి అనిల్ అన్నయ్య ప్రత్యేకంగా సంఘానికి ప్రత్యేకంగా ఆ యొక్క శుభాగమనములు తెలియపరుస్తున్నాను. మరి మీ అందరికి తెలుసు, నిన్న దినం ఎంతమంది వచ్చారు? వచ్చారా? చాలా సంతోషం, చాలా హ్యాపీ. అందరూ వచ్చారా? కొందరు నాకు ముఖాలు కనుకున్నట్టుగా వచ్చారు అని అంటే అడుగుదామని, ఏమేమి చెప్పాను అని అడుగుదామని. బాగా అర్థమైందా? పక్కన మంచిగా అర్థమైంది. చెప్తారా మరి ఎవరన్నా? నిన్న ఏం చెప్పాను చెప్తా. ఈ రోజు కూడా చక్కగా దేవుడు మంచిగా వర్లీ ప్రాంతంలో దేవుడు మంచిగా అందించాడు. మరి ఈ రోజు కూడా చక్కటి అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు వాక్యం వినేటప్పుడు ఎలా వినాలి? నిన్న తెలుసుకున్నాం కదా, ఎలా వినాలి? ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, మౌనంగా వినాలి. ఇంకా మెయిన్ పాయింట్ ఒకటి, శ్రద్ధగా వినాలి, అసలు వినడానికి ఆసక్తి చూపాలి, శ్రద్ధగా వినాలి, మౌనంగా వినాలి. మెయిన్ పాయింట్ యోగు గారి దగ్గర అక్క చెప్పండి అక్క, పర్లేదు గట్టి చెప్పండి. నాకు సరిగ్గా వినపడలేదు. అందులో తమ్ముడు ఇది ఎక్కువ ఉన్నాడు, ఇంకా అసలు వినపడదు. ఏ విషయమందు తప్పిపోయామో దానిని తెలుసుకొనుటకు యోగు గారు నిన్న మనం చదువుకున్నటువంటి మాటలో, నాకు ఉపదేశం చేయి, నేను మౌనంగా వింటాను. ఏ విషయమందు నేను తప్పిపోయానో అది నాకు తెలియజెప్పాలి. ఈ మనసుతో వింటే వాక్యము
అర్థమవుతుంది, నిలబడిపోతుంది. వచ్చాము, ఆదివారము సాయంత్రం అయింది, 7:30కి వెళ్ళాలి, గంట కొట్టినట్టు. అక్కడ అన్నిలన్నా కనపడాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కనపడాలి, ఏమన్నా ఉంటే రాసుకోవాలి, వెళ్ళిపోవాలి అన్నట్టుగా వింటే ఏమీ లాభం లేదు. వచ్చి ప్రయోజనము, ఆసక్తితో వాక్యం వినడం ఒక ఎత్తు, విన్న వాక్యం ఎందుకోసం వింటున్నామో తెలుసుకుని వినడం ఒకటి. ఎందుకోసం వినాలి వాక్యం అంటే నాలెడ్జ్ పెంచుకోవడం కోసం కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే నాలెడ్జ్ పెంచుకున్నాం, ఒక సందేశం చెప్పాం అనుకోండి, ఒక అంశం చెప్పాం అనుకోండి, చక్కగా రాసుకుంటారు. రాసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, మంచిగా రాసుకోవాలి, రాసుకుంటే బాగా అర్థం అవుతుంది. రాసుకున్నది ఎందుకోసం అంటే వేరే వాళ్ళకి చెప్పడం కోసం అంటున్నారు. ఎందుకు రాసుకుంటున్నారట, ఎందుకు రెఫరెన్స్ రాసుకుంటున్నారు, ఎందుకు మెసేజ్ పంపించండి అని అంటున్నారంటే అది ఎందుకు వింటున్నారు అని అంటే, అది ఎందుకు వింటున్నారు, ఎందుకు రాసుకుంటున్నారంటే ఇదే సందేశాన్ని వేరే చోట. ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే వాట్సాప్లలో స్టేటస్లు పెడుతుంటారు చాలా మంది. స్టేటస్ పెడుతుంటారు. స్టేటస్ ఒకటి బాగా నచ్చగానే మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫ్రెండ్ అనుకోండి స్టేటస్ నచ్చగానే ఏం చేస్తాం, నాకు పంపించు అని అంటాం. ఎందుకు, నేను కూడా పెడతాను అని. అసలు స్టేటస్ ఏం పెట్టారు, అందులో ఏం విషయం ఉంది, అది నేను ఎంతవరకు పాటిస్తున్నాను అని చూడకుండా వీళ్ళు పెట్టింది మళ్ళీ వాళ్ళు పెట్టడం, వాళ్ళు పెట్టింది ఇంకొకరు పెట్టడం, ఇంకొకరు పెట్టింది ఇంకొకరు పెట్టడం, ఇది ఇలా సర్క్యులేట్ అవుతుంది తప్ప ఎవ్వరూ పాటించకపోతే అసలు దానికి అర్థం ఏమన్నా. వాక్యం కూడా అంతే. నిన్న కూడా ఒక మంచి మాట విన్నాం. వాక్యం ఒకవేళ విని అంగీకరించే మనసు లేకపోతే, దాన్ని పాటించే మనసు లేకపోతే వాక్యము వినుట మానుకో అని అన్నాడు దేవుడు. అవునా, విన్నామా ఆ వాక్యం కూడా? అలా గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనాలు చాలా కీలకమైనది, ప్రాముఖ్యమైనది. వాక్యం వినడానికి ముందు ఇవి తెలుసుకొని మనం వింటేనే అలర్ట్గా వింటాం. కాబట్టి ఈ రోజు కూడా వాక్యం ఎటుబడితే అటు కాకుండా, ఎటుబడితే అటు చదువుకోకుండా, ఒక క్రమ పద్ధతిలో ఎలా చదువుకోవాలో తెలిపేటటువంటి ఒక అంశాన్ని చెప్పబోతున్నాం. ఈరోజు మార్నింగ్ లో ఆరాధనలో కూడా ఒక వచనం చూపించారు. ఆ వచనం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలను చదువుకునేటప్పుడు ఒక లైన్ మాత్రమే చదువుకుని ఆగిపోకూడదు. అలా ఆగిపోతే చాలా తప్పు, అపార్థం అయిపోతుంది. కరోనా టైంలో చాలా మంది సేవకులు, అందరూ కాదు కొంతమంది సేవకులు ఏం చేశారంటే, కరోనా అంటేనే కీడు, తెగులు కదా, ఈ తెగులు గురించి చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు అనేక వచనాలను తప్పుగా అన్వయించారు, తప్పుగా ఆపాదించారు. ఆపాదించడం అంటే ఆ వచనం ఏం చెబుతోంది, కాంటెక్స్ట్ ఏంటి, అసలు సందర్భం ఏంటి అనేది చూడకుండా వచనంలో మాటలు బాగున్నాయని చేసి దేనికి వాడేశారు, కరోనాకు వాడే. అలాంటిది ఒకటి చూపిస్తాను చూడండి. ఆమోసు గ్రంథము ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ కూడా దాని రిలేటెడే. అంటే ఒక మాటను ఎలాగా బైబిల్ గ్రంథంలో చూడాలి, తీసుకోవాలి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతా, నేను చూడండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం దొరికిందా? దొరకలేదు. చెప్పనా? పేజ్ నెంబర్ చెప్పనా? దొరికిందా? అందరికీ దొరికిందా? ఆమోసు గ్రంథము చాప్టర్ నెంబర్ 9, వర్స్ నెంబర్ 9వ అధ్యాయం చెప్పండి. 10వ వచనం అందరికి నేను చదువుతాను, చూడండి. ఆ కీడు మనలను తరిమి పట్టదు. కీడు అని కనపడగానే ఏమనుకున్నారు? కరోనా గురించి చెప్తూ, ఆ కీడు మనలను తరిమి పట్టదు అంటే మనకు రాదు. ఒక గృహ కోడికకి వెళ్ళి గృహ కోడికలో చెప్తున్నారు. నిజంగా బలపరచాలనుకుంటే చెప్పాల్సిన మాటలు వేరే ఉన్నాయి. వచనం చూపించి ఈ వచనాన్ని తప్పుగా ఆపాదించకూడదు.
ఈ వచనం బాగుంది కదా, కీడు గురించి చెప్పారు కదా అనేసి ఎంత బాగుంది అని చెప్పి ఆ కీడు మనల్ని తప్ప, ఆ కీడు అనగా ఏ కీడో కాదు, కరోనా మనల్ని తరిమి పట్టదు, మన యొద్దకు అసలు రాదు. నువ్వు మాస్క్ పెట్టుకుంటావా, పెట్టుకో, ఏమన్నా చేసుకో, మన దగ్గరికి రాదు అనేసి కుండ బద్దలు కొట్టి ఈ వచనం ద్వారా దేవుడు మనతో చెప్తున్నాడు అని చెప్పారు. ఎంత రాంగ్ అంటే అసలు ఇది ఎవరి గురించి చెప్తున్నారు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేశారు. అసలు ఎవరి గురించి చెప్తున్నారు చదవండి ఇప్పుడు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఏమర్థమైంది? అసలు ఈ మాట ఎవరి గురించి? దేవుని నమ్మిన వాళ్ళ గురించా, నమ్మని వాళ్ళ గురించా? పూర్తిగా వచనం చదవకుండానే సగం ఆపేసి చదివితే ఎంత అపార్థం అవుతుందో చూడండి. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అన్న వరకు చదివామనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది అందరికీ చెప్పొచ్చు, పంపించవచ్చు, స్టేటస్ లో కూడా పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. కానీ పూర్తిగా చదివితే ఏమనిపిస్తుంది? అని నా జనులలో అనుకోను పాపాత్ములు అని అంటున్నాడు. అలా అనుకుంటున్నారట. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు. అది దేవుడు పంపించిన కీడు నా యొద్దకు రాదు అని అనుకుంటున్నావు అని అంటే, ఆ కీడు మనలను తరిమి పట్టదు అని అనుకుంటున్నావు అంటే పాపాత్ముల దగ్గరికి రాకుండా ఇంకెవరి దగ్గరికి వస్తారు అనుకుంటున్నావు అని అంటే వాళ్ళందరూ ఖడ్గము చేత శత్రువు అని అంటున్నారు. కాబట్టి ఇలాగా ఒక వచనాన్ని పూర్తిగా చదవకుండా అర్థం చేసుకోకుండా ఆపాదించకూడదు. దేనికి ఇది దానికోసం సంబంధించింది అని ఎప్పుడు చెప్పకూడదు. అసలు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తే 9వ వచనము, నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతులు గాని ఒక చిన్న గింజైన నేల రాలదు. ఆ కీడు మనల్ని తరిమి పట్టదు, మన ఎంతకు రాదని నా జనులలో అనుకున్న పాపాత్మలందరూ కట్టును చేసేసరికి. కాబట్టి పూర్తిగా చదవాలి. బైబిల్ చదివేటటువంటి పద్ధతిలో ఒక చిన్న పద్ధతి. ఒక వచనంలో ఒక భాగం అర్థం కాలేదు అని అంటే పూర్తి వచనం చదవాలి. ఆ పూర్తి వచనం చదివిన తర్వాత కూడా అర్థం కాలేదు అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ చదవాలి. ఇంకా అర్థం కాలేదు, ఏం చేయాలి? దాని ముందు దాని పై ఉన్న వచనాలు, కింద ఉన్న వచనాలు చదివే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అర్థం కాలేదు. ఆ పారాగ్రాఫ్ ఉంటది కదా, ఒకటి నుంచి ఒకటి ఫుల్ స్టాప్ వరకు ఉంటది కదా, ఆ పారాగ్రాఫ్ అంతా చదవాలి. దేని గురించి మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారు అని. అప్పటికీ అర్థం కాలేదు. అప్పుడేం చేయాలి? అధ్యాయం అంతా చదవాలి. అప్పటికీ అర్థం కాదు. ఏం చేయాలి? ఆ పుస్తకం అంతా చదవాలి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఉదాహరణకి ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం అర్థం కాలేదు, 5 వచనాలు కింది వచనాలు చదవాలి, ఆ యొక్క పారాగ్రాఫ్ అంతా చదవాలి, అధ్యాయం అంతా చదవాలి, ఇంకా పుస్తకం అంతా చదవాలి. అంటే ఆమోసు పుస్తకం అంతా చదవాలి. 9 అధ్యాయాలు ఉన్నాయి, 9 అధ్యాయాలు చదవాలి. అప్పటికీ అర్థం కాకపోతే రిమైనింగ్ 65 పుస్తకాలు చదవాలి. చెప్పండి, సీక్వెన్స్ చెప్పండి. ఏం చెప్పాను? సీక్వెన్స్ చెప్పాలి. నేను వచ్చానంటే వెళ్ళిపోయి ఊరికెళ్ళి మళ్ళీ క్వశ్చన్లు వేసే వెళ్తాను. మీతో రాబట్టే ఆన్సర్. ఊరికి వచ్చి నేను చెప్పుకొని వెళ్ళాము. సీక్వెన్స్ చెప్పండి. దాని ముందు మీరు మాట్లాడితేనే నేను చెప్తాను, ముందు కదులుతుంది. ఫస్ట్ ఒక వచనంలో ఒక లైన్ అర్థం కాలేదంటే ఏమ్మా ఆ వచనం అంతా చదవాలి. సగం చదివితే అర్థం కాదు. నెక్స్ట్ దాని ముందు వచనము కింది వచనము చదవాలి. తర్వాత పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. తర్వాత అధ్యాయం చదవాలి. పుస్తకం అంతా చదవాలి. ఎందులో ఉందో ఆ పుస్తకం అంతా చదవాలి. అప్పటికే అర్థం కాకపోతే 65 పుస్తకాలు చదవాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పుస్తకం చదివేశాం కాబట్టి 65 అన్నాను. అర్థమైందా? మనం ఏంటంటే మనకు తెలిసిన సూత్రం ఒకటే, కొంత ఇచ్చట
కొంత అచ్చట అనేసరికి ఇక్కడ అర్థం కాలేదంటే ప్రకటన గ్రంథంకి వెళ్తాం మనం చేసే మిస్టేక్. ఇక్కడ అర్థం కాలేదనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతాం, కొంత అచ్చట కొంత ఇచ్చట అన్నాడు కాబట్టి వెంటనే తిప్పేస్తాం అధ్యాయాలు. తర్వాత వేరే పుస్తకాలు జోలికి వెళ్ళకండి. ఫస్ట్ నుండి ఈ పుస్తకంలోనే అసలు ఈ వచనంలోనే ఆన్సర్ దొరుకుతుందేమో అని వెతకాలి, ఆ అధ్యాయంలో దొరుకుతుందేమో అని వెతకాలి. ఇది వాళ్ళకు రీసెర్చ్ మెథడ్. కాబట్టి దీన్ని పాటిస్తారా ఇప్పటి నుంచి? పాటిస్తారు. ఈ రోజు కూడా ఒక వచనం అపార్థము చేయబడిన వచనం, అందరూ దాన్ని ఏ రకంగా అపార్థం చేసుకున్నారు, దాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అన్న దాన్ని అంశంగా తీసుకుని మనం చూద్దాం. ఓకే, చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మంచి వచనాన్ని, ఆ వచనపు సందర్భాన్ని ఈ రోజు చూసుకుని మనం ముందుకు సాగుదాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుల ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఇతర ఆ పుస్తకం పేరు అర్థం కాని వాళ్ళు అడగండి. ఆప్షన్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 4th अध्याय వర్స్ నెంబర్ 11, 11వ వచనం. 11 నుండి చదువుదాం. నాకు పొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. 13వ వచనం కీలకమైన మాట. నన్ను బలపరచు వాణి ఎందే నేను సమస్తమును చేయగలను. ఈరోజు మన అంశం బలపరచు దేవుని యందు చేయగల సమస్తమేది. ఈ వచనమే మన అంశం. ఈ వచనం ఏముంది చదవండి, మళ్ళీ చదువుదాం. నన్ను బలపరచు వాణి ఎందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాణి ఎందే నేను సమస్తమును చేయగలను అన్న ఈ మాటను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగించుకున్నారు అనడానికి ఉదాహరణ చెప్తా. ఎలా ఉపయోగించుకున్నారు? ఒకరు పరీక్ష రాయడానికి వెళ్తున్నారు అనుకోండి, ఆవిడ ప్రార్థన చేసుకుంటూ నన్ను బలపరచు వాణి ఎందే నేను ఈ పరీక్షను రాయగలను, నేను ఈ పరీక్షలో విజయం సాధించగలను. ఇంకొకరు జీవిత భాగస్వామి, పెళ్లి కుమార్తెను లేదంటే జీవిత భాగస్వామిని తోడును వెతుకడానికి వెళ్ళినప్పుడు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు. నన్ను బలపరచు అని ఏంది, నేను ఒక మంచి జీవిత భాగస్వామిని పొందగలను. ఇంకొంతమంది కోర్టు కేసుకి వెళ్తున్నారు, ఈ రోజు నాదే విజయం పొందాలి, మా లాయరే బాగా గట్టిగా వాదించాలి, నా వైపే కేసు ఉండాలి అని ఆయన కూడా ఇదే ప్రార్థన. నన్ను బలపరచు అని ఏందే నేను ఈ కేసులో గెలవగలను. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ వచనాన్ని వాడేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న వచనం ఒకటి ఆపాదించాలి అంటే, దేనికైనా అన్వయించాలి లేదా ఆపాదించాలి అని అంటే చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అసలు ఈ కాంటెక్స్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు, దేనికి అప్లై చేసుకుంటున్నాం. ఇంతవరకు అందరూ ఆల్మోస్ట్ 90% ఎలా అప్లై చేసుకున్నారో చెప్తున్నాను. వాళ్ళ సొంత విషయాలు, కోరికలు, వాళ్ళ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవటానికి మాత్రమే ఈ వచనాన్ని, నేను ఈ మాట అంటున్నాను, వాడుకున్నారు. వాళ్ళ సొంత ఇష్టాలు, కోరికలు నెరవేర్చుకోవటానికి ఈ భూమి మీద భౌతికపరమైనటువంటి కోరికలు, భౌతికపరమైనటువంటి ఇష్టాలు అవి నెరవేర్చుకోవటానికి వాడుకున్నారు ఈ వచనాన్ని. అసలు ఈ వచనం పలికింది ఎవరు? ఈ వచనం పలికింది ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఈ వచనము
ఏ కాంటెక్స్ట్ లో పలికారు, అసలు ఏ సందర్భానుసారంగా పలికారు అన్నది చూడకుండా ఈ వచనాన్ని, ఇదిగో ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు ఈ వచనాన్ని చదువుకొని వెళితే, లేదంటే ఈ వచనాన్ని గుర్తు చేసుకుని ప్రార్థిస్తే నువ్వు ఓడిపోవు, నీకు అపజయమే రాదు అన్నట్టుగా ఈ వచనాన్ని పాడుతున్నారు. నా ప్రశ్న ఏంటండి, అసలు ఒక క్రైస్తవుడు ఓడిపోడా? ఈ లోకంలో ఒక క్రైస్తవుడు ఓడిపోడా? ఒక క్రైస్తవుడు అపజయం పొందడా? ఒక క్రైస్తవుడికి ఈ భూమి మీద ఇబ్బంది రాదా? అన్నింటా పూలపాన్పులాగా ఉండేటటువంటి పరిస్థితి, పూలబాట లాంటి పరిస్థితి అన్నింటా ఉంటుందా ఒక క్రైస్తవుడు? బైబిల్ ఏం చెప్పింది? అసలు ఒక క్రైస్తవుడికి ఎలాంటి పరిస్థితి ఉందని బైబిల్ చెప్పింది? క్రైస్తవుడైనందుకు హింస, బాధ, శ్రమలు, మాటలు, ఆటుపోట్లు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అన్ని నష్టం రాదంటారు, అన్నింటా విజయం అంటారు, ఎప్పుడు ఓడిపోమంటారు. దేవుడు తోడున్నంత మాత్రాన, దేవుడిని నమ్మినంత మాత్రాన, ఈ మాట చెప్పుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళినంత మాత్రాన దేవుడు ఖచ్చితంగా విజయాన్నే ఇస్తాడు ఒక క్రైస్తవుడికి అన్నది ఈ రోజు పడిపోయింది. కాబట్టి క్రీస్తును నమ్మేటప్పుడు అపనమ్మిక ఏర్పడుతుంది. అందరూ అలా చెప్పబట్టే నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ప్రార్థన చేసుకుని ఈ మాట పలికి వెళ్ళిపో, నీకు విజయం అని అంటాడు. అక్కడికి పోతే ఓడిపోతాడు. ఓడిపోయి వచ్చి ఎవరినంటాడు? పోయి ఎగ్జామ్ రాసి వస్తాడు, పాస్ కాలేదంటే ఎవరినంటాడు? దేవుణ్ణి అంటాడు. నేనేమో ఈ వచ్చిన ఏమో గట్టిగా ప్రసాదం చెప్పుకొని వెళ్ళాను, ఎంత గట్టిగా చదువుకొని వెళ్ళినా కూడా నేను పాస్ అవ్వలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు మంచి భార్య దొరకలేదు, భర్త దొరకలేదు, నేను ఇల్లు కట్టుకోలేకపోయాను, కేసు ఓడిపోయాను, అన్ని తీసుకొచ్చి ఎవరికి చుడతారు? మళ్ళీ ఎక్కడుంది లోపం అంటే వచనాన్ని అర్థం చేసుకోవటంలో ఉంది. వచనాన్ని అపార్థం చేసుకున్నారు కాబట్టే, వచనాన్ని ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేయలేదు కాబట్టే సద్గిలో పడ్డారు. ఈరోజు మనం ఆ తప్పు చేయకూడదు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా ఈ వచనాన్ని మీకు జీవిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మననే కాబట్టి అసలు బైబిల్ చదివేటప్పుడు ఆ వచనాన్ని ఏ విధంగా మన జీవితంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, ఆపాదించుకోవాలి, అప్లై చేసుకోవాలి అన్న దానికి గుర్తుగా ఒక్కటి చూపిస్తున్నాను. మీరు ఈ ఒకటి నేర్చుకున్నారంటే మిగతావన్నీ అలాగే దాన్ని అదే సూత్రాన్ని ఫాలో అవ్వాలి. మిగతా అన్ని వచనాలకు కూడా అలా అవుతుందని ఈ వచనం చెప్తున్నా. చదువుదాం. ఓడిపోడా? ఓటమి, నష్టాలు ఉండవా క్రైస్తవుడికి జీవితంలో? నిత్యము విజయమేనా? అసలు భక్తులనే ఆలోచన చేయండి. భక్తుల జీవితాలలో ఓటమే లేదా? భక్తుల జీవితాలలో అపజయమే ఎరుగరా? వాళ్ళు ఆటంకాలే ఉండవా? వాళ్ళకి లేవా? కలగలేదా? కొల్లలు ఉన్నారు. దేవుని ఎందు భక్తిగా ఉండినా బ్రతికినా ఏంటి నాకు ఈ కష్టాలు అని చెప్పి ఎలుకెత్తి ఏడ్చినటువంటి భక్తులు ఉన్నారు. కీర్తనాకారుడు ఒక ఆయన అంటాడు, అసలు భక్తిగా బ్రతుకుతున్న నాకే ఈ కష్టాలున్నాయే, ఏ భక్తి లేకుండా బ్రతుకుతున్న వాడేమో బాగున్నాడు, ఎదిగిపోతున్నాడు అని చెప్పి ఆయన భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు నేను మత్సరపడి తిని అని అంటాడండి. చూద్దాం అన్నమాట. కీర్తనల గ్రంథము భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు నేను మత్సరపడి తిని అని మాట, ఒక మంచి మాట రాయబడింది. 73వ కీర్తన, ఆసాపు గారి కీర్తన. అది 73వ కీర్తన. కీర్తనల గ్రంథము 3వ వచనం. 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి చాలా. అక్కడ చూస్తే ఎవరికి క్షేమము? 73వ కీర్తన 3వ వచనం చదువుతున్నారు. ఎవరికి క్షేమము? భక్తిహీనులు. భక్తులకు కాదట, భక్తిహీనులకు క్షేమము. ఆ క్షేమము నా కంటబడినప్పుడు ఎవరైనా భక్తులు,
భక్తుని కంట భక్తిహీనుడి క్షేమము కంటబడింది. అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని చల్లగా చూస్తున్నట్టు? భక్తిహీనుడా అలా అనుకోవాలా? అంటే భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు అని భక్తుడు ఇక్కడ బాధపడుతున్నాడు. మత్సరపడ్డాడు. మత్సరపడ్డం అంటే మత్సరం అంటే అర్థం తెలుసమ్మా? గుర్తుపెట్టుకోండి, మనకు ఒకటి ఏదైనా చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో కాదు, బయట ఎక్కడైనా చదివినప్పుడు అర్థం కాలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఇప్పుడున్న సాధనాలు ఉపయోగించి గూగుల్ చేస్తాం, లేదంటే చాట్‌జీపీటీని అడుగుదాం అంటాం, జెమినీని అడుగుదాం అంటాం. కానీ బైబిల్లో ఏదైనా అర్థం కాలేదంతా ఏమి బైబిల్ ఆ వర్డ్ అర్థం కాకపోతే ఇప్పుడు వచ్చిన నష్టమేమి లేదే అన్నట్టు వదిలేస్తాం. అసలు మత్సరం అంటే ఏంటి అడగండి గూగుల్ని, చెప్తుంది. ఎన్నో అడుగుతా ఉంటారు, గూగుల్ని ఇవి అడగరు. ఈ రోజు కూడా ఒక బైబిల్ పట్టణంలో ఒక మాట వచ్చింది, మీరు గమనించారో లేదో, అది ముసిలి పండంతా చేదు. మీకు డౌట్ రాలేదా? అసలు ముసిలి పండు అంటే ఏంటో తెలుసుకోవాలంటే మీకు ఆతృత రాలేదా? ఉందా? చదివినటువంటి బైబిల్ పట్టణంలో అన్న చదివారు, అది ముసిలి పండంతా చేదు అన్నారు. మనం చేదుగా ఉండేప్పుడు మనకు కాకరకాయ తెలుసు, కాకరకాయ తెలుసు మనకు చేదు అని అన్న సంగతి. అసలు ముసిలి పండు అంటే ఏంటి తెలుసుకోవాలి. చూద్దాం ఎంతమంది ముసిలి పండు అంటే ఏంటో అనిలన్నకు పంపిస్తే అనిలన్న నాకు పంపిస్తారు, పలానా బ్రదరు ముసిలి పండు అంటే ఏంటో నాకు పంపించాడన్నా. మీరు విత్ ఫోటోస్ తో సహా మీరు వెతకాలి. వెతికితేనే బైబిల్ గ్రంథంలో ఆనందం. ప్రతిదీ మనము ఈ విధంగా రీసెర్చ్ గా చేస్తేనే మనకు సంతోషం వస్తుంది పిల్లరా. అది అర్థమైనప్పుడు కలిగే ఆనందం ముందు ఏది పనికిరాదు. కాబట్టి చేయండి. ఇంకొక హోంవర్క్ ఇచ్చాను, నేను గుర్తుపెట్టుకున్నాను. నేను కడపకి వెళ్ళినా కూడా మళ్ళీ అన్నని అడుగుతాను, ఎంతమంది పంపించారన్నా మీకు అని. చూద్దాం ఏం చెప్తారు. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరి నెంబర్లు అందరి పేర్లు తీసుకుంటాను నేను అన్నదానికి. చూద్దాం ఏం చదువుతున్నాం మనము. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడిన. మత్సరం అంటే ఏంటి చెప్పాలి. నువ్వు వదులుతాము, మీకు చెప్పద్దు, వేరే వాళ్ళు. మత్సరం నీ భాషలోనే చెప్పండి, నేను అర్థం చేస్తాను. అసూయ దగ్గరికి వచ్చారు. అసూయ, ఈర్ష్య, ఓర్వలేకపోవడం. మాట్లాడితే వస్తాయి ఆన్సర్లు, మాట్లాడదంతే. ఇప్పుడే ఒక ముగ్గురు నెలలు చెప్పగానే ఆన్సర్ వచ్చేసింది. చెడ్డ కన్ను. మత్సరం అంటే చెడ్డ కళ్ళు అంటే పెద్దామ ఉంది కదా ఇక్కడ, వాళ్ళకి చెడ్డ కళ్ళురా అంట. అంటే చెడ్డ కళ్ళు అంటే బాగుంటే చూసి ఓడ్చుకోలేరు. కడుపుమంట. కడుపుమంట అంటే మామూలు కడుపుమంట కాదు, ఈనో వేసుకుంటే తగ్గిపోయే కడుపుమంట కాదు అది. అంటే బాగా బతుకుతున్నారనో, లేకపోతే బాగా ఉన్నారనో, బాగా సంపాదిస్తున్నారనో చూసి ఓర్వలేనితనం, అది మత్సరం అంటే. అర్థమైందా? వర్డ్కి అర్థం అది. ఇప్పుడు చదువుదాం. ఆయన ఏమన్నంటే భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను ఏంటి, నేను ఇంత భక్తిగా బ్రతుకుతున్నాను, ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను, ఉదయం లేచిన దగ్గర నుంచి బైబిల్ చదువుతున్నాను, కానుకిస్తున్నాను, కరెక్ట్ గా మందిరానికి వెళ్తున్నాను, ఇంత భక్తిగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికినా కూడా నాకు క్షేమము లేదు, క్షేమం ఉంది. ఆయన భక్తిగా లేడు, ఆయనకు క్షేమం వస్తుంది అని చెప్పి అతన్ని చూసి భక్తుడైనటువంటి ఆయన మత్సరపడ్డాడట, ఓర్వలేకపోయాడట. చివరికి వచ్చేసరికి ఇదంతా మీకు చదివితే చివరికి వచ్చేసరికి వారికి మరణమంది యాతనల్లి, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు అని చెప్పి వాళ్ళందరి గురించి మాట్లాడుతూ అసలు దేవుడికి ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉందా, బుర్ర ఉందా అని అన్నాడట. అనకూడదు కానీ అన్నాడట. చూడండి తిరిగి వచ్చేసరికి 11 వచ్చింది. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి అసలు ఆ మాట అనడానికి మనసు ఎలా వచ్చింది? అనకూడదు
కానీ అనేశాడు. అంటే ఇట్లా అనుకున్నాడట, దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలియదప్ప. నేను ఇంత భక్తిగా బ్రతుకుతుంటే నాకు ఇవ్వాల్సింది బోధించి వాడు అసలు దేవుడు అంటేనే గుర్తుపట్టాడు, దేవుడు అంటేనే వాడికి తెలియదు, భక్తిగా ఉండడు, వాడికి ఇచ్చేశాడు. మిద్దె మీద మిద్దె వాడికే ఇస్తున్నాడు, కారు సూటు బూట్ అన్ని వాడికే ఇస్తున్నాడు, నాకు మిద్దె ఏమీ లేదు అని అనుకున్నాడట. చివరికి వచ్చేసరికి రియలైజ్ అయ్యాడు. ఇదే 73వ కీర్తన 21. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో. అంటే రియలైజ్ అయ్యాడు, వాడికి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, దేవుడు లేడు వాడి జీవితంలో. నాకేమీ లేవు కానీ ఎవరున్నారు, రియలైజ్ అయ్యారు. ఈ రియలైజేషన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే నిజమైన భక్తులు. లోకంలో మనకి ఏమి లేకపోవచ్చు, మన దేవుడు మనకుంటే అన్ని ఉన్నట్టు. తాత్కాలిక క్షేమము అది బాగా కనబడినట్టు ఉండేది, కానీ శాశ్వతమైన క్షేమం ఎవరికి ఉంది? అంటే కష్టము, నష్టము, ఇబ్బందులు మనం పడుతున్నాము అని అంటే ఇవి తాత్కాలికము. రానున్న రోజుల్లో దేవుడు మనల్ని మన క్షేమం కోసం ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నాడు. అందుకే క్షణికమైనటువంటి సుఖం కోసం శాశ్వతమైనటువంటి లోకాన్ని విడిచిపెట్టుకోకూడదు, వదులుకోకూడదు. ఈ భూమి మీద ఈ క్షణికమైనటువంటి కాలములో ఇబ్బందుల కోసం మనము భక్తిహీనుల వలె మారాలి అని అనుకోకూడదు. ఎంత భక్తి ఉంటే ఏం లాభము, ఏమీ లేదు ఈయనకు అని చాలా మంది మన అనుకుంటారు. నువ్వు నమ్మినటువంటి దేవుడు ఏమిచ్చాడు, నీకు ఏముంది, ఏం సంపాదించావు అని అంటుంటారు. చాలా కించపరుస్తూ మాట్లాడుతుంటారు. ఎప్పుడే గాని ఈ భక్తుని జ్ఞాపకం తెచ్చుకుంటే 73వ కీర్తన నాకు జ్ఞాపకం రావాలి అని అనుకోవాలి అంతే. ఆ భక్తుడు చివరికి ఏమంటున్నాడంటే 28, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అని అంటున్నాడు పిల్లలు. అంటే నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటాడు. దేవునితో నేను ఉంటే చాలు, అదే ధన్యత. నాకు ఇంకే ధన్యతలు అక్కర్లేదు, దేవునితో నేను ఉండడమే ధన్యత. అది కష్టంలోనా, నష్టంలోనా, ఇబ్బందుల్లోనా, ఏ ఇరుకు ఇబ్బందుల్లోనైనా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అదే చాలు నాకు అని అనుకోవాలి. అలా అనుకున్న వాళ్ళకి బైబిల్ చక్కగా అర్థమవుతుంది. ఈరోజు ఆ వచనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈ వచనాలను ఎందుకు చదువుకున్నాము అని అంటే, ఆ వచనం ఏముంది, నన్ను బలపరచు వాని ఎందే నేను సమస్తము చేయగలను. అసలు బలపరచేది దేవుడు. దేని విషయంలో బలపరుస్తున్నాడు? పౌలు గారిని దేవుడు దేని విషయంలో బలపరుస్తున్నాడు? ఒకసారి చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో అసలు దేని విషయం గురించి మాట్లాడుతున్నాడు అసలు ఇంతకు అని అంటే, చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఈ వచనం ఫిలిప్పీ పత్రికలో ఉంది. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయానికి వెళ్ళాం మనం. 1వ అధ్యాయం 1వ వచనం. అసలు కాంటెక్స్ట్ ఏంటో తెలియటానికి ఆ యొక్క పుస్తకం చదవమన్నాం కదా, ఇది అర్థం కావటం కోసం పుస్తకంలో మొదటి వచనం వచ్చాం, మొదటి వచనం దగ్గరికి వచ్చాం. కాబట్టి ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయునది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువకు యేసుక్రీస్తు నుండి నీకు కృపయు సమాధానమును కలుగును గాక. అసలు ఫిలిప్పిలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, క్రీస్తు యేసు నందరి సకల పరిశుద్ధులకు రాస్తున్నాడు. అంటే ఇది ఎవరికిది? సంఘానికి. పరిశుద్ధులు అనగా ఎవరికిది? సంఘములో ఉన్న విశ్వాసులకు మాట్లాడుతున్నారు. ఇది ఒక సంఘం. ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఘం. ఇప్పుడు ఈ మాటలు ఎవరికి అంటే ఈ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీకు. పరిశుద్ధులకు, ఫిలిప్పులో ఉన్నటువంటి పరిశుద్ధులకు, సకల పరిశుద్ధులకు పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. ఏం చెబుతున్నాడు? ఒక్కసారి 7వ వచనం.
నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పారివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్నమాట రాయబడింది. నా బంధకముల యందును అని అంటున్నారు. అంటే పిలుపు సంఘానికి మొదటి అధ్యాయం 7వ వచనం, కన్ఫ్యూజన్ లేదు కదా. 7వ వచనంలో ఏమనుంది? నా బంధకముల యందును అంటే ఫిలిప్పు సంఘానికి ఆయన పత్రికను రాస్తున్నది ఎక్కడ నుండి? చెరసాల, బంధకాల యందు అంటున్నాడంటే ఆల్రెడీ ఈ పత్రిక రాస్తున్నది చెరసాల నుండి. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను. చాలండి, అక్కడ ఏ స్థితిలో ఉన్నాను అని అంటే నేను ఎక్కడో ఉన్నాను అని ఈయన చెప్పకనే చెబుతున్నటువంటి మాట ప్రియులారు. ఈయన ఎక్కడో ఉన్నాడు. ఆ ఉన్నది ఎక్కడా అంటే మొదటి అధ్యాయము మరలా మొదటి అధ్యాయం 12వ వచనం దగ్గరికి రండి. పౌలు గారు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడో క్లారిటీ కోసం 12వ వచనం నేను చదువుతున్నాను. సహోదరులారా, నాకు సంభవించినది అంటున్నాడు. అంటే నాకు ఆల్రెడీ కొన్ని విషయాలు జరిగాయి. అసలు ఆ మాట ఎందుకు పలికాడు? నన్ను బలపరచు వాణి ఎందే నేను సమస్తమును చేయగలనన్న మాట ఎందుకు పలికాడో చూస్తున్నామా. దాన్ని ఆ లైన్ పట్టుకునే వెళ్తున్నామా. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలో 12వ వచనంలో నాకు సంభవించినవి అని అంటున్నాడు. అంటే ఏవో జరిగాయి ఆయన జీవితంలో, ఏవో జరిగాయి. అవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. అంటే సువార్త ఇంకా ఎక్కువగా ప్రబలడానికే అవి సంభవించాయి. నాకు సంభవించినవి ఏవైతే ఉన్నాయో అవి సువార్త ఎక్కువగా ప్రబలటం కోసమే, అంటే సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిది అని అంటున్నాడు పిల్లలు. అంటే ఈయన ఎక్కడ నుండి దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ నేను చెరసాలలో ఉన్నాను, వాక్యం ప్రకటించినందుకు, సువార్త చెప్పినందుకు నన్ను ఖైదు చేశారు, నన్ను జైల్లో వేశారు, నేను బంధకాల్లో ఉన్నాను. ఈ బంధకాల్లో ఉన్నది చాలా మేలైంది అని అంటున్నాడు, చాలా ఉపయోగమైంది. చాలా మంది నాకు కలిగిన బంధకాలు చూసి ఇంకా విశ్వాసములో స్థిరులయ్యారట. ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నా బంధకముల మూలముగా. అంటే ఈయన జైలుకు వెళితే, ఈయన బంధకాలలోనికి వెళితే, ఈయన చెరసాలలోనికి వెళితే అనేకులు బయట ఉన్న వాళ్ళు విశ్వాసమందు ఏమయ్యారట? స్థిరులైపోయారట, బలపడ్డారట. మన నాయకుడు చెరసాలకు వెళ్ళిపోతే మనకు ఇంకా డల్ అయిపోతాం. కానీ ఆయన లోపలికి వెళ్ళినా కూడా బయట ఉన్నటువంటి వాళ్ళు ఇంకా స్థిరపరచబడ్డారట, బలపరచబడ్డారట. ఎందుకు అనంటే ఫిలిప్పులకు రాసిన పత్రిక ఎక్కడి నుంచి రాశాడు? చెరసాలలో నుండి రాశాడంటే ఎక్కడున్నా కూడా సువార్త చెప్పటం ఆపటం లేదు. బయట ఉన్నప్పుడు నేను ముఖాముఖిగా మీతో మాట్లాడాను, లోపలికి వెళితే ఏముంది? మనకు ఒక మీడియం ఉంది కదా, ఆ మీడియం ద్వారా, ఆ మాధ్యమము ద్వారా నేను నీకు సువార్త ప్రకటిస్తానని చెప్పి పత్రిక రాసి పంపించేశాను. ఆ పత్రిక చదువుకుంటున్న వీళ్ళు, ఇంకా ఆ పత్రికలో ఉన్నటువంటి మాటలు చదువుకుంటున్న వీళ్ళు ఇంకా బలపడుతున్నారు. నాకు సంభవించినవి ఎందుకు జరిగాయి అంటే మిమ్మల్ని బలపరచటం కోసమే జరిగాయి అని అంటున్నానంటే ఈయన జీవితంలో ఏమో జరిగాయి. ఇంకా చూడండి అసలు ఏం జరిగాయి ఈయన జీవితంలో అని ఆయన ఇంకా చెబుతున్నాడో ఒకసారి చూస్తే, ఇది ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును. ఎప్పటి వలనే ఇప్పుడు అంటే అప్పుడు, ఇప్పుడు. అప్పుడు అంటే కొన్ని జరిగాయి నా జీవితంలో, ఆ జరగడానికి ముందు, జరిగిన తర్వాత.
కొంతమంది జీవితంలో కుదుపు లాంటి పరిస్థితులు జరుగుతాయి. బాగా దెబ్బతిన్నాడండి అంటారు. దెబ్బ తినక ముందు, దెబ్బ తిన్న తర్వాత. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దెబ్బ తినక ముందు, దెబ్బ తిన్న తర్వాత ఏమంటున్నాడు? ఎప్పటి వలనే, అంటే ఇంతకు ముందు ఎలాగ ప్రకటించానో, ఎలాగ బ్రతికానో, దెబ్బ తిన్న తర్వాత కూడా ఇంకా ఇంకా ఎప్పటి వలనే ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో, అప్పుడు ధైర్యంతో చెప్పాడట, ఇప్పుడు అంటే నాకు సంభవించినవి ఒక రకంగా చెప్పాలంటే నాకు మేలుకరమైనవే, మిమ్మల్ని ఇంకా బలపరచడానికి నాకు జరిగాయి, ఆ జరిగినందుకు నాకు సంతోషిస్తున్నాను అని పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించు నిరీక్షించుతున్న ప్రకారము అని అంటున్నాడు. అంటే నేను ఎందుకున్నానంటే, ఇదిగో మిమ్మల్ని బలపరచటానికే ఉన్నాను. నా బ్రతుకు మూలముగానైనను సరే, అంటే నేను బ్రతికినా మిమ్మల్ని బలపరచటానికే, మిమ్మల్ని స్థిరపరచటానికే. ఒకవేళ చావు మూలముగానైనను సరే అంటే, ఒకవేళ ఈ చెరసాలలో ఉండి నన్ను ఒకవేళ ఖైదు చేసినటువంటి వీళ్ళు ఒకవేళ నన్ను చంపేసినా కూడా ఆ చావు మూలముగానైనను సరే, ఇదిగో క్రీస్తు నా శరీరమందు ఘనపరచు, అంటే దేనికైనా రెడీ అయిపోయాడు. బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, చచ్చినా దేవుని కొరకు చచ్చిపోతాను. నేను బ్రతికినా, ఒకవేళ ఈ శరీరమందు నేను ఉన్నా, ఒకవేళ ఈ శరీరములో ఉండకుండా వెళ్ళిపోయినా కూడా, వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా కూడా నేను ఇలాగే ఉంటాను అని అంటే, ఇప్పుడు ఆలోచన చేయండి, నేను ఏ స్థితిలో ఉన్నాను అన్న మాటతో స్టార్ట్ చేశాడు ఆయన. అంటే నా పరిస్థితి ఒకవేళ తారుమారైపోయినా కూడా నేను అవిశ్వాసిగా మారను, నిరీక్షణ నేను కోరుకోను. ఈ రోజు మనలో చాలా మందిలో, క్రైస్తవులమైన మనలో ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి ఒక అవిశ్వాసపు ఛాయను జ్ఞాపకం చేయడానికి దేవుడు ఈ రోజు ఈ సందేశాన్ని మీతో మాట్లాడుతున్నాను. ఏదో ఒక కుదుపు మన జీవితంలోకి వచ్చేసరికి చెలించిపోతాం, అది చలనంతో కూడినదై ఉంటది, డిస్టర్బ్ అయిపోతాం, దేవుణ్ణే వదిలేసేంత వరకు వెళ్ళిపోతాం. దేవుడు నాకు వద్దు, ఏం చేశాడు నాకు దేవుడు అని చెప్పి దేవుణ్ణి క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. కొన్ని విషయాలు మన జీవితంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తే దేవుణ్ణి విడిచిపెట్టాలి, దూరం అయిపోవాలి విశ్వాసము నుండి. నేను పొందుకున్న రక్షణ ఇదంతా నాకు అక్కరలేదు అన్నట్టుగా మారిపోయే పరిస్థితి ఉంది. దాని గురించి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే అని 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అంటున్నాడు. అంటే నేను ధైర్యంగా నేను ఎదుర్కొంటాను తప్ప, ఒకవేళ బ్రతికితే క్రీస్తు, చావైతే ఇంకా లాభం అని అంటున్నాడు. చావైతే లాభం అంటే దేనికైనా సిద్ధపడి ఉన్నాడు అని అన్నారు. అసలు ఏం జరిగాయి ఆయన జీవితంలో, సంభవించినవి ఏంటి చూడండి ఒకసారి. 2వ అధ్యాయం, ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి నీ అందరితో కూడా సంతోషింతును అని అన్నటువంటి మాట రాయబడి 17వ వచనం. అంటే విశ్వాస యాగం అంటున్నాడు. ఆయన వాడుతున్న పదాలు చూడండి. అంటే ఒక జైలులో ఉండి బయట ఉన్న విశ్వాసులను బలపరచడానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇదిగో నేను విశ్వాస యాగములో ఉన్నాను, పానార్పణముగా పోయబడుతున్నాను. అంటే నాకు కలిగినటువంటి శ్రమల వల్ల, ఇబ్బందుల వల్ల, ఇవన్నీ చాలా చిన్నవి, వీటి గురించి మీరు ఆలోచన చేయొద్దండి. నేను వాటిని ఆనందముతో స్వీకరిస్తున్నాను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును ఆనందించి, ఇటువలనే మీరును ఆనందించి అని అంటే, నేను ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతూ చావు మూలముగానైనా సరే, బ్రతుకు మూలముగానైనా సరే ఆయన కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నానో, మీరు కూడా నా వల్లే,
నేను ఎందులో సంతోషాన్ని వెతుక్కుంటున్నాను, ఎందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నాను, మీరు కూడా అటువలనే నాతో కూడా ఆనందించి నాతో కూడా సంతోషించిది అని అంటున్నాడు. అంటే ఒక ధైర్యాన్ని వాళ్ళ హృదయాల్లో నింపుతున్నారు. ఒక కుటుంబాన్ని ఆదరించడం అంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పి రావటం కాదు, గాని ఆ కుటుంబములో ధైర్యాన్ని ఎలా నింపాలి అని అంటే, ఇదిగో మీతో నేనున్నాను, నేను కూడా మీ ప్రయాణంలో భాగమవుతాను, నాతో కూడా మీరు కూడా కలిసి ఉండండి అన్న భరోసా ఇవ్వగలగాలి, ధైర్యాన్ని ఇవ్వగలగాలి. నేను చెరసాలలో ఉన్నంత మాత్రాన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, మీతో పాటు దేవుడు ఎప్పుడూ ఉంటాడు, అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని ఆయన బలపరుస్తున్న రీతిని చూడండి. పౌలు గారు బలపరుస్తున్నది ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాడో ఆయన చెబుతాడు. ఒక్కొక్క మీ అందరికీ తెలిసినటువంటి లిస్టే అయినా చదువుతున్నాం మనము. ఆయన ఎలాంటి స్థితిని అనుభవించాడు అన్నది 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నాకు లాభకరములై ఉన్నవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను. ఇంకా ఏమన్నాడు? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని ఉన్నాను. మన జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో నష్టం లేదంటారు, క్రైస్తవుడి జీవితంలో లాభమే లాభం అంటారు. ఆయన ఏమంటున్నాడు? లాభకరములైనవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నానంట అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎందు నిమిత్తం ప్రార్థన చేసి ఉంటాడంటారు. అందుకే ఆ పాయింట్ దగ్గర తీసుకొని రావడానికి ఎందుకు చదివిస్తున్నారు. నన్ను బలపరచు దేవుని యందు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అన్న మాటలో ఇహలోక ఇష్టాలు, ఇహలోక కష్టాలు, ఇహలోక ఇబ్బందులు ఏమైనా పెట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడా అనడానికే. లాభకరములై ఉన్నవండి నేను నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు? సమస్తము నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. ఇంకా పెంటతో సమానంగా అంటాడు చూడండి. ఎక్కడ ఉంది చూడండి అన్నారు. 11 చివరి మాట, 11వ వచనము చివరి మాట దొరకలేదా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో చివరి మాట ఏమన్నాడు? ఆయన శ్రమలలో పాలివాడగుట ఎప్పిరో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే ఆయన ఈ లోకపరమైన భూ సంబంధమైన వాటి కొరకు దేవునికి ప్రార్థన నన్ను బలపరచు అని దేని గురించి చేయలేదో తెలుసా? భూ సంబంధమైన వాటిని నేను చేస్తాను, నీ యందు నన్ను బలపరచు, నీ యందు నేను సమస్తము చేయగలను అని అంటే భూ సంబంధమైన వాటిని నేను గెలుస్తాను అని ఆయన ప్రార్థన చేయటం లేదు. మనం కూడా చేయకూడదు. దేని గురించి చేస్తున్నాడు? ఆయనకు సంభవించిన వాటి గురించి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చదవండి అదంతా ఒక్కసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 22 నుంచి చదువుదాం. వారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుండి చదవమన్నా. వారు అబ్రహాము సంతానమా? నేను అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా చాలండి. ఇక్కడ చదువుతున్నటువంటి మాటలు చూస్తుంటే పౌలు గారి ప్రయాసంతా ఒక పారాగ్రాఫ్ లో చెప్తున్నాడండి. నిజంగా ఈ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు మనం చదవలేకపోతున్నాము. చదివితే అలుపు వస్తుంది. అలుపు అంటే తెలుసు, అలసట వస్తుంది. చదివితే అలసట వస్తుంది. కానీ
పడిన ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఈ పారాగ్రాఫ్ చదవడానికే మనకు ఎందుకు ఇంత ఉందే అని అనుకుంటాం, ఇన్ని వచనాలు ఉన్నాయి అని అనుకుంటాం. కానీ చదవటానికే మనకు కష్టమైతే నిజంగా అనుభవించిన ఆయన చూడండి. ఒక్కొక్కటి చదువుతాను. 23వ వచనము, 24వ వచనము. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మారులు అంటే 5 టైమ్స్. ఒక్కొక్కసారి ఎన్ని దెబ్బలు తిన్నాడట? 39 దెబ్బలు. ఒకసారి 39 దెబ్బలు, ఇంకొకసారి 39, అట్లా 5 సార్లు తిన్నాడట. దేని నిమిత్తం? క్రీస్తు పరిచారకుడిగా, క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం ముందుకు కొనసాగడానికి. ఈ దేవుడికి ఇష్టం లేదా ఆయన దేవుడి పరిచయం చేస్తుంటే అలాగ గుర్తిస్తున్నాడు? దేవుడి కొరకు నిలబడుతూ ఉంటే యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నట్టు 39 దెబ్బలు 5 సార్లు తింటుంటే, ఒకసారి అంటే ఏదో పొరపాటు కొట్టారులే అనుకోదు, రెండోసారి దేవుడు దర్శించవచ్చు కదా. 5 సార్లు తినేంత వరకు, దెబ్బలు తినేంత వరకు దేవుడు ఎందుకు అడ్డుకోడే? ఇంకా ఏమంటున్నది? మరి విశేషముగా ప్రయాసపడి అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. రాళ్లతో కొట్టబడిన సందర్భం మీకు తెలుసా? పౌలుగా రాళ్లతో కొట్టబడిన సందర్భం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలా కొట్టారు? కొడితే చచ్చిపోయాడు అనుకున్నారు. చచ్చిపోయాడని పట్టణము వెలుపలికి, ఎందుకు ఎవరిని పట్టణం వెలుపలికి తీసుకెళ్తారో తెలుసండి? శవాన్ని, చచ్చిన శవాన్ని పట్టణం వెలుపలికి తీసుకెళ్లిపోయి ఈడ్చి పడేసి పాతిపెట్టడము, కాల్చడము చేస్తారు. అది అక్కడ చెప్తున్న మాట. ఏమంటున్నాడు? రాళ్లతో కొట్టబడి తిని. కనీసం సువార్త ప్రకటనకు వెళుతున్నప్పుడు పాదము రాళ్లకు తగిలి దెబ్బ తగిలిన సందర్భం ఉందా మనకు? అసలు మనం దేనికి గోటికి కూడా పనికిరావాలి. సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు కనీసం రాయి కాళ్ళకు, రాళ్ళు వేరే వాళ్ళు కొట్టడం కాదు, రాయి కాలికి తగిలి బాధను అనుభవించిన సందర్భం ఉందా? ఆ పెయిన్ పడ్డామా? ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు, చచ్చేటట్టు కొట్టారు. అయినా కూడా మరుసటి రోజు వచ్చి ఏమన్నాడు? మీరు విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి, నాకు జరిగింది మీరేమైనా అపనమ్మిక పెట్టుకుంటారేమో, లేదు, మనం అనేక శ్రమలు ఇలాంటివి పడి అనుభవించి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని గొప్పగా మాట్లాడాడండి. అసలు అలాంటి ప్రసంగం చేస్తారా ఎవరైనా? రాళ్లతో అట్లా కొట్టిన తర్వాత ఏం చేస్తారు తెలుసండి? 2 నెలలు రెస్ట్ అంటారు. 2 నెలల తర్వాత చూసుకుందాం ఏమన్నా ఉంటారు. కానీ మరునాడే దేవుడిచ్చిన బలముతో మరలా మాట్లాడడం మొదలుపెట్టాడండి. ఇంకా చదువుదాం. ఏమంటున్నాడు? 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని అన్నాడు. సముద్రంలో ఓడ పగలడం అంటే మామూలు విషయం కాదు. బైక్ మీద పోతూ ఉంటే పెట్రోల్ అయిపోతేనే మనకు చుక్కలు అవ్వదు. కారులో ఏదైనా వెహికల్లో వెళ్తూ ఉంటే ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయ్యో లేకపోతే బ్రేక్ డౌన్ అయ్యో ఉంటేనే మనకి ఎంతో ఇబ్బంది పడతాం, ఎంతో చెమట పడుస్తాం. ఈ బాధల ముందు మనం పడుతున్న బాధలు అసలు ఒక చిన్న వాటికి కూడా సరిపోదు. ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో ఓడ పగిలిందట. ఆ చెక్క, ఒక ముక్క ఉంటది కదా, ఆ పగిలిపోయిన ఓడకు సంబంధించినటువంటి ఒక చెక్క ముక్క పట్టుకొని దేవుడు ఆ తండ్రి అని అనుకుని రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాడట. అసలు సముద్రంలో ఎలా ఉంటుందో తెలుసా? రాత్రిపూట సముద్రంలో ఎలా ఉంటుందో తెలుసా? ఏదొచ్చి లింగుతుందో, ఏదొచ్చి దాడి చేస్తుందో అసలు చిన్న చీకటి. రెండవది ఎముకలు కొరికే. మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఆగి ఆలోచిస్తే కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. పౌలు గారు పడ్డ శ్రమ తలుచుకుంటే మనం అసలు దేనికి, అసలు క్రైస్తవుడినేనా నేను ఇంతకు అని మన మీద మనకి అసహ్యం వేస్తుంది. ఆయన బ్రతికిన బ్రతుకు ముందు, ఆయన సువార్త కొరకు పోరాడిన పోరాటం ముందు అసలు మనం ఎందుకు పనికిరామనిపిస్తుంది. నేను అంటున్నాడు, సముద్రంలో ఒక రాత్రింబగళ్ళు నిలిపాను. ఇంకా ఏమంటున్నాను? అనేక పర్యాయములు ప్రయాణములలోను, అసలు లెక్కలేదట,
నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలోను ఉంటిని. ఇంకా ప్రయాసముతోను కష్టముతోను ఏమనుందమ్మా? ఆ మాట ఏమనుంది? తరచుగా జాగరణం అంటే తెలుసా? నిద్రలేని అంటే ఆయన పడుతున్న బాధలకు కష్టాలకు రాత్రులు నిద్ర పట్టదట్టండి. నిద్ర పట్టని పరిస్థితి. జాగరణం. నిద్రపోవాలంటే నిద్రకు దొరకని పరిస్థితి. నిద్రపోదామంటే ఇంతసేపు నిద్రపోదామంటే నిద్ర లేని పరిస్థితి. అనేక పర్యాయములు అన్నాడు. అనేక పర్యాయములు కాదు, తరచుగా అన్నాడు. తరచు అంటే ఫ్రీక్వెంట్ గా అని అర్థం. ఫ్రీక్వెంట్ గా నేను జాగరణం చేస్తున్నాను అనేది, సంవత్సరానికి ఒకసారి జాగరణం చేస్తానండి అని అంటే అది ఫ్రీక్వెంట్ గా. వారంలో కనీసం అంటే 3-4 సార్లు జాగరణం చేస్తానంటే అదేంటి? ఫ్రీక్వెంట్. ఇక మాట్లాడుతున్నాడు తరచుగా అని అన్నారు. తరచుగా అని అంటే అప్పుడప్పుడనే కాదు, అప్పుడప్పుడని కాదు, ఫ్రీక్వెంట్ అంటే రెగ్యులర్ గా అని. ఏ రోజు మంచి నిద్ర ఉంటుందో నాకు తెలియదు అని అన్నాడంటే ఈ రోజు నిద్ర ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. తరచుగా జాగరణములతోనూ ఏంటమ్మా? మహానుభావుడికి ఆకలి దప్పిక ఉంది కదా. ఆ బాధ ఎలాంటి బాధక? ఆకలి దప్పిక. అంటే ఒక పౌలు మహనీయుడు క్రీస్తు కొరకు పోరాడిన పోరాటంలో ఆకలితో ఉన్నాడా? నిద్రలేమితనంతో ఉన్నాడా? సముద్రంలో బాధపడుతూ బతికాడా? ఆ చలికి చిమ్మ చీకటికి ఆకలి దప్పిక. ఆ మాట చదివినప్పుడు నిజంగా ఒక మహానుభావుడు. ఈరోజు మనము పరిపూర్ణంగా తినగలుగుతున్నాం, 3 పూట్ల తినగలుగుతున్నాం, ఏం కావాలంటే చూసుకోగలుగుతున్నాం. ఆయనకు ఆకలి దప్పికలు తరచుగా. అంటే అన్నం దొరికేది కాదట, నీరు దొరికేది. క్రీస్తు కొరకు ఆయన ప్రయాణంలో, అందుకే పౌలు గారి ప్రయాణాలు చాలా చాలా విశిష్టమైనవి. పౌలు గారి ప్రయాణాలు చాలా విశిష్టమైనవి. ఆ ప్రయాణాలలో ఆయన ఆకలి దప్పికలతో బ్రతికారట. ఏంటేమంటున్నాడు? తరచుగా ఉపవాసములతోనూ. వాంటెడ్గా కోరి తెచ్చుకున్న ఉపవాసం కాదు. ఈ రోజు నేను ఉపవాసం ఏం తినను అని శనివారం పుట్టనో శుక్రవారం పుట్టనో ప్రకటించుకున్న ఉపవాసం కాదది. తరచుగా ఉపవాసములతో ఉండాల్సి వచ్చింది. ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఉపవాసం ఇంకేమంటున్నారు? చలితోనూ ఏంటట? ఏమంట? చలితోనూ దిగంబరత్వము. దిగంబరత్వం బట్టలు లేవు. ఒక పౌలు మహనీయుడు తన జీవితంలో క్రీస్తు కొరకు పడినటువంటి బాధలలో, కష్టంలో దిగంబరత్వం ఉందా? బట్టలు లేని స్థితిని కూడా అనుభవించాడట. బట్టలు లేని స్థితి. మనం ఎక్కడున్నా మనం ఎందుకు పనికొస్తాం ఏమంటున్నాడు? ఇంకను చెప్పవలసినవి ఇప్పటి వరకు చెప్పినవి చాలా తక్కువ, ఇంకనూ చెప్పవలసినవి ఉన్నాయి అన్నాడంటే ఎలా పెట్టాడు? ఇంకేమన్నాడు? విధియును గాక సంఘములన్నింటిని గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడును కానా, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలగదా అని అంటున్నాడు. అని అంటే ఇవన్నీ మనస్సును ఉంచుకొని ఆయన అంటున్న మాట, నేను ఏ స్థితిలోనైనా ఉంటాను. ఉన్న స్థితి తెలుసు, లేని స్థితి నేను ఎరుగుదును. ఎలా బ్రతికాడు పౌలు గారు? క్రీస్తులోనికి రాకముందు ఎలా బ్రతికాడు పౌలు గారు? రాజులా బ్రతికాడండి. క్రీస్తులోనికి రాకముందు రాజులా బ్రతికాడు. ఒక అధికారముతో కూడినటువంటి వ్యక్తిగా బ్రతికాడు. ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి వ్యక్తిగా, ఒక 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 అథారిటీతో బ్రతికాడు. అందరిని చంపటం, అందరిని హింసించటం, బాధ పెట్టడం, అలా బ్రతికిన ఆయన
ఎలాంటి బ్రతుకు నువ్వు పొందుతున్నాడు చూడండి. ఎవరి కోసం? క్రీస్తు కోసం. ఇలాంటి బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఎవరి అండ కావాలి, ఎవరి బలం కావాలి తెలుసండి? క్రీస్తు వెనకల ఉండి బలపరచకపోతే చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును. ఏం చేస్తాడు సమస్తము? ఇంకా ఇలాంటివి చేయాల్సినవి నా జీవితంలో ఎన్నో మిగిలిన్నాయి. ఇంకా ఇప్పటితో అయిపోలేదు. ఎప్పుడో ఒక చిన్నది దేవుని కొరకు చేసి మనము 100 సంవత్సరాలు చెప్పుకుంటాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? బలపరచు దేవుని యందు, బలపరచు వాని యందు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అని అంటే ఇంకా నేను పొందాల్సిన కష్టాలు, బాధలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ పొందటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను బలపరిచే ఆయన ఉన్నాడు. నా వెనకల ఉండి వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపించే నా దేవుడు నాకు ఉన్నాడు. దేనికోసం ముందుకెళ్తున్నాడు? యెహోలోక తుచ్చమైన ఆశల కోసం చేస్తున్నాడా ప్రార్థన? ఇంకా నా సువార్త ప్రయాణములో క్రీస్తు కొరకు నేను నిలబడేటటువంటి ఆ ప్రయాణంలో అనేక సంఘాలను గురించిన చింత నాకుంది. ఇదిగో ఆయన రక్షణలో లేడు, ఈయన రక్షణలో లేడు, ఆత్మ గురించిన భారము. ఈ భారముతో కూడినటువంటి ప్రయాసలో నన్ను నా దేవుడు బలపరుస్తున్నాడు. ఆ బలపరచు దేవుడి అని ఆయన బలపరిస్తే నేను సమస్తమును చేస్తాను. ఇంకా ఇలాంటివి ఎన్నైనా పొందుకుంటాను. ఎలాంటి బాధలు పొందుకోవటానికైనా నేను రెడీ, సిద్ధం అని అంటున్నాడు. కాబట్టి పౌలు గారి మాటలు మనము దేనికి వచ్చేదానికి ఆపాదించుకోగలదు. చూడండి, చివరగా ఒక మాట తీసుకుని మనం ముగించుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం. ఇలాంటి సందర్భమే ఎవరైతే పౌలు గారు వెంబడించారో ఆయనకు జరిగింది. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. త్వరగా చదవాలి. 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అంటున్నాడు. అంటే ఎవరైనా యేసుప్రభువు వారు. ఏ పౌలు గారైతే ఏ యేసుక్రీస్తునైతే వెంబడించారో, ఆ యేసుక్రీస్తును పోలి జీవించారో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆయన అన్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుండి. ఎందుకంటే అంత భయంకరమైన శిక్షణ అనుభవించబోతున్నాడు. కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే అని అన్నాడు. అప్పుడు దేవుడు దేవదూతను పంపి ఆయనను ఏం చేసినట్టుంది? కింద 44వ వచనంలో బలపరచగా రెట్టించిన ఉత్సాహంతో వచ్చి ఏం చేశాడు? శిలువ శిక్షను అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు రెట్టించిన ఉత్సాహంతో బలపడ్డాడు, వచ్చి శిలువ శిక్షను అనుభవించాడు. పౌలు మహనీయుడు కూడా అంటున్నాడు, ఇన్ని బాధలు పడ్డాడు కదా. కొరింథీ పత్రికలో చెప్పాడు కదా. ఫిలిప్పీ పత్రికకు వచ్చేసేసరికి ఏమంటున్నాడు? ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది, ఇంకా పడాల్సింది చాలా ఉంది. నన్ను బలపరిచే నా దేవుడు నా తోడుంటే నేను ఏమైనా. ఆయన ఊరికి వదిలిపెట్టడు. నిన్ను కష్టపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, శ్రమల పాలు చేయాలని చెప్పి శ్రమలలో నిన్ను అట్టే వదిలిపెట్టాలని ఎప్పుడు ఉండడండి. ఏం చేస్తాడో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వాని ఎంత దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై నుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంకా కిందకి వచ్చేసరికి 10వ వచనంలో ఏమంటున్నాడు? 9వ వచనంలో ఏమంటున్నాడు? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే
నెరవేరుచున్నవని ఎదిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చిన్న చిన్న కష్టాలకు జారిపోవద్దు, విశ్వాసం నుండి తొలగిపోవద్దు, ఎదిరించండి. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపాదినీయకు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి, అంటే దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన మనల్ని కొంచెం కాలం శ్రమనిచ్చి దానికి జడిస్తారా, దానికి ఏం చేస్తారు అని అన్నది చూసుకుని ఆ తర్వాత తానే మిమ్మల్ని స్థిరపరచి బలపరుస్తాడు. అంటే ఆ కష్టాన్ని మీరు తీసుకునేటట్టుగా ఆయనే మీకు తోడుంటాడు. ఒక పౌలు గారికి తోడున్నట్టు, ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి తోడున్నట్టు నీకు నాకు కూడా దేవుడే తోడు. ఇవన్నీ చాలా చిన్నవి. దేవుని కొరకు మీరు పడుతున్నటువంటి, ఈ లోకంలో పడుతున్నటువంటి ఈ కష్టాలను వేటిని అసలు లెక్క చేయద్దు. అందుకే పౌలు గారు, ఏంటి ఖడ్గమా, శ్రమన, కరువా, ఏది మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునది? ఏది ఎడబాపలేదు. కాబట్టి ఇలాగ స్థిరులై విశ్వాసమందు చెదరని వారై, కదలని వారై, బెదరని వారై ముందుకు కొనసాగాలని సంఘానికి అంతటికీ దేవుని ప్రేమను బట్టి వేడుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభు వారి పేరుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను బలపరచువాణి ఏంటి, నేను సమస్తము చేయగలను అన్న మాటకు అర్థం ఏంటో, పరమార్థం ఏంటో నేను తెలుసుకున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న స్థానిక సంఘము తండ్రి, మా జీవితంలో, వారి జీవితాలలో వారు చేసినటువంటి మేలులకు తగ్గట్టుగా నాయన తండ్రి, ఏదైతే నాయన తండ్రి ఈ రోజు నాయన తండ్రి సందేశం ద్వారా వారికి హెచ్చరింపబడ్డారో, వారికి జ్ఞాపకం చేయబడిందో తండ్రి, వారికి తగినట్టుగా జ్ఞాపకం చేయబడిందని భావిస్తున్నాం నాయన. ఏదైనా రాష్ట్రం నిలబెట్టుకుని వారితో మాట్లాడారు, నూరంతల ఫలాన్ని అనుగ్రహించారు. స్థానిక సంఘ కాపరి, కష్టపడుతున్నటువంటి సంఘ కాపరి గారికి తగిన ఫలాన్ని అనుగ్రహించండి. అనేక ఆత్మల కొరకు భారముతో తండ్రి అలు పెరుగకనైనా ఆనాటి పౌలు మహనీయుడు ఏ విధంగా అయితే తన ప్రయాణాలలో ఆయన ఏ విధంగా అయితే అలసి సొలసిపోయారో, ఆ విధంగా ఆయన తండ్రి అనిలన్న గారు కూడా సంఘములో గురించినటువంటి బాధ్యతతో, భారము కలిగిన ఆయన తండ్రి ప్రభావ, చింతతోనైనా తండ్రి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా బలపరచండి. ఇంకా సమస్తము చేయాలి నాయన, చేయాల్సిన సమస్తము చాలా ఉంది తండ్రి. ఆ సమస్తము కొరకు ప్రార్థిస్తున్నాము. ధైర్యముగా సాతానుని ఎదిరించి ఇబ్బందులను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయడం కృప చూపుమని మా అందరితో మీ తోడుండాలని కోరుకుంటూ, మమ్మల్ని బలపరిచే మీరు మా వెనకల ఉండగా మాకు ఏది అడ్డు కాదని నాయన తండ్రి, నేను మమ్మల్ని మేము నిరీక్షించుకుంటూ, హెచ్చరించుకుంటూ, బలపరుచుకుంటూ, స్థిరపరుచుకుంటూ ముందుకు అలా మీ సిద్ధమైతే విద్రేకమైన రాకడ ఆలస్యమైతే మేమందరం ఈ విధంగా కలిసి మీరు ఆనందించగలిగే భాగ్యము దయచేయండి. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థనని వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలను, మనల్ని మనం బలపరుచుకునే విషయాలు, మనల్ని వాక్యం ద్వారా హెచ్చరించిన అన్నయ్య గారికి సభ తరఫున వందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఏది మాట్లాడినా, ఎవరి ద్వారా మాట్లాడినా మన మేలు కోసమే మాట్లాడాలి. ఓకే, మనల్ని ముందుకు నడిపించే మాటలే దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఎవరినో హెచ్చించాలని, ఎవరినో తగ్గించాలని ఏముండవు ఇందులో. ఓకే, అందరినీ దేవుళ్ళు పెంచాలన్న ఆలోచనతోనే సేవకులు ఒక ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. ఓకే, చక్కగా మరి మనకు వాక్యాన్ని అందించాడు. థ్యాంక్ యూ అన్న. మరి అన్న ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడి చిత్తమైతే మరొకసారి ముంబైకి వచ్చి చక్కటి పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వాలని